This is the part 2 video. Part 1కి కంటిన్యూషన్ ఇది. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఎన్వైరన్మెంటల్ కరెంట్ అఫైర్స్ మొత్తం. సో మనం ఎస్ సార్. సో మనం ఇన్వేజివ్ స్పీషీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం రైట్. సో వీ హ్యావ్ సీన్ దిస్ లాంటనా కెమెరా అండ్ ఫోకోస్టమ్ అండ్ బెంగాలిసిస్. సో ఈ రెండు టైగర్కి థ్రెట్ రైట్. దాని తర్వాత కొత్తగా కేరళలో ఇంకో ఇన్వేజివ్ స్పీషీస్ ఉన్నాయి. ఐఏఎస్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ ఏంటంటే మ్యూజల్స్, కరేబియన్ మ్యూజల్స్. కేరళలో కరేబియన్ ఫాల్స్ మిజల్స్. ఓకే, కరేబియన్ ఫాల్స్ మిజల్. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది తమిళనాడు ఆ సైడ్, ఇది సీమై కరువేలం. సీమై కరువేలం ఇది ఐ థింక్ అందరు చూసి ఉంటారు. లైక్ దీని లీవ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక స్టెమ్, లైక్ ఒక చిన్న స్టెమ్ లాంటిది ఇలా ఉండి ఇలా లీవ్స్ ఉంటాయి. టచ్ మీ నాట్ ప్లాంట్ ఉంది కదా, చూడడానికి కొంచెం అలా ఉంటాయి లీవ్స్. సో ఇట్స్ ఆల్సో ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్. సో లైక్ తమిళనాడు గవర్నమెంట్ దీన్ని తీసేయాలనుకుంటున్నారు, సీమై కరువేలం. ఓకే, ఎందుకంటే ఇరిగేషన్ ట్యాంక్స్ దీనికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, లైక్ ఆ పైప్ లైన్లో అడ్డుపడడం కానీ ఇలాగా. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ అదర్ థింగ్ కాల్డ్ యాజ్ ప్రిక్లీ పియర్. సో ఇట్స్ అన్ ఇన్వేసివ్ స్పీషీస్. బట్ తర్వాత ఏమైందంటే దీన్ని కంటిన్యూస్గా జనాలు వాడటం అవ్వడం అయ్యేసరికి ఏంటంటే నీలగిరీస్ ఏరియాలో ఇది, లెట్ మీ రైట్ ఇట్ అట్ నీలగిరీస్. సో దీన్ని మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్గా చేయమని అడుగుతున్నారు. డిమాండ్ టు డిక్లేర్ ఇట్ యాజ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. అంటే ఇప్పుడు టింబర్ ఇవి ఉంది కదా, ఇవి కాకుండా లైక్ మైనర్ అంటే వేరే వస్తాయి, లైక్ హనీ లాంటివి యూ కెన్ సే దట్. సో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కింద కన్సిడర్ చేయండి. సో దట్ ఐ మీన్ ఈ వీటిని ట్రైబల్స్ అమ్ముకొని దే కెన్ ఎర్న్ మనీ అని చెప్పేసి డిమాండ్ ఉందన్నమాట. సో ప్రిక్లీ పియర్, ప్రిక్లీ పియర్ ఇస్ ఆల్సో ఇన్వేజివ్ స్పీషీస్ నీలగిరి సైడ్. సో మనకి నేమ్స్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి లుడ్విగియా పెరువియానా అండ్ దెన్ అకేకియా మియామ్సి. మోస్ట్లీ అకేకియా ఎక్కడున్నా అది ఇన్వేజివ్ స్పీషీస్. యూ కెన్ లైక్ మోస్ట్లీ యూ కెన్ హ్యావ్ దిస్ కేస్. దీన్నే వైటల్ అని కూడా అంటారు. సో ఈ రెండు ఎలిఫెంట్ హ్యాబిటేట్స్కి థ్రెట్. ఆల్ రైట్. సో లైక్ తమిళనాడు గవర్నమెంట్ చెప్పిందనమాట, ఈ ఇన్వేజివ్ వీట్ ప్లాంట్స్ ఇవి లైక్ కలుపు మొక్కలు అంటారు కదా. సో ఇవి ప్రాబ్లం ఉంటుంది బికాజ్ ఈవెన్ లైక్ దీస్ ఎలిఫెంట్స్ ఈట్ ద గ్రాస్ అండ్ ఆల్, అండ్ ఎలిఫెంట్స్ ఈట్ ద లీవ్స్ అండ్ ఆల్. ఇవి వీటిని తినవు, బట్ ఇవి పెరిగిపోయేసరికి ఫుడ్ అనేది తగ్గిపోతుంది. సో దట్ లైక్ ఎలిఫెంట్స్ ఏం చేస్తున్నాయి, మనుషులు ఉండే పంట పొలాలు ఇటువైపు వస్తున్నాయి. సో మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. సో ఇట్స్ అ లాస్ అగైన్, అండ్ దాట్స్ ద రీజన్. Also at the same time, like for example, as I told you, invasive species ఎక్కడున్నా it's a negative impact. Same like even in Western Ghats, like tigers ఇవ్వడానికి చెప్పాను కదా. ఆల్సో నౌ ది అదర్ థింగ్ ఇస్ వైనాడ్ శాంచురీ. లైక్ వైనాడ్ అంటే ఎక్కడ ఉంది, కేరళ వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ ఐఏఎస్ ఏముంది, సెనా సెప్టా మీన్ స్పెక్టాబిలిస్, సెనా స్పెక్టాబిలిస్, సెనా స్పెక్టాబిలిస్ ఐఏఎస్ అండ్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అట్ వైనాడ్, అంటే వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే కేరళలో ఉన్నట్టు. ఓకే, అండ్ దెన్ ఈ సెన్నా సెప్టాబిలిస్ అనేది ఏంటంటే ఇట్స్ వెరీ కామన్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ అంటే చాలా చోట్ల ఏమంటారు దాన్ని, పార్క్స్లో కానీ ఎక్కడ కూడా యూనో జస్ట్ సెకండ్, యా ఐ థింక్ నౌ స్క్రీన్ ఈస్ విజిబుల్. యా, సో యా ఇన్ఫ్యాక్ట్ ఐ మీన్ అయిపోయాక ఐ ఆల్సో షేర్ దిస్ పీడిఎఫ్ ఇస్ ఆల్సో దేర్, సో యూ కెన్ ఆస్క్ మీ. యా, సెన్నా స్పెక్టాబిలిస్ ఏంటంటే ఇట్స్ లైక్ డెకరేటివ్ ట్రీ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ అన్ ఇన్వేజివ్ స్పీషీస్. ఇన్ఫ్యాక్ట్ లైక్ తమిళనాడు చాలా చోట్ల, నీలగిరీస్ చాలా చోట్ల
దిస్ ఈస్ దేర్ అండ్ తమిళనాడు గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు క్లియర్ దిస్ ఆల్ ఈ సెన్నా స్పెక్టాబులిస్ మొత్తాన్ని. సో ఇట్ ఈస్ ఆల్సో ఇన్వేజివ్ స్పీషీస్ సెన్నా స్పెక్టాబులిస్ అది చూసుకోవచ్చు. అండ్ నౌ మనకి కోనోకార్పస్ ట్రీస్ అని ఉంటాయి. కోనోకార్పస్ ట్రీస్. సో వీటిని తెలంగాణ బ్యాన్ చేసేసింది. బ్యాన్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు గుజరాత్ గవర్నమెంట్ కూడా లైక్ దీన్ని బ్యాన్ చేస్తుంది. నౌ బ్యాన్ ఇన్ గుజరాత్ బికాస్ లైక్ మెయిన్గా ఏంటంటే వీటి వల్ల అంటే దీస్ ఆర్ ఇన్ఫాక్ట్ బిట్ హ్యూజ్ ట్రీస్ అన్నమాట. సో వీటి వల్ల ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వేరే ట్రీస్ పెరగవు, రైట్? ఇంపార్టెంట్ లైక్ కావాల్సిన ట్రీస్ ఏం పెరగవు. ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా ఇంకోటి ఏంటంటే మనకి అర్బన్ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మియావాకి ఫారెస్ట్ వాట్ ఎవర్ యూ కెన్ కాల్. సో ఈ స్పీషీస్ని లైక్ ప్లాన్ చేసినప్పుడు ఏమైందంటే తర్వాత లైక్ ఐ మీన్ ఈ అర్బన్ ఫారెస్ట్ కోసం ప్లాన్ చేసినప్పుడు ఏమైందంటే మిగిలిన ట్రీస్ లైక్ డైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల అల్టిమేట్లీ హ్యూమన్ హెల్త్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. సో నార్మల్గా బ్యూటిఫికేషన్ కోసం లైక్ అందంగా ఉండడానికి ఈ ట్రీస్ నాటారు ఇప్పటి వరకు. బట్ నౌ లైక్ దే ఆర్ గోయింగ్ టు రిడ్యూస్ ఇట్, దే ఆర్ గోయింగ్ టు లైక్ బ్యాన్ స్లోలీ సో దట్ ఇవి మళ్ళీ పెంచుకొని ఉండడానికి. ప్రాబ్లం ఏంటంటే కొనోకార్పస్ ఆర్ ఎవర్ గ్రీన్ ట్రీస్, రైట్? ఎప్పటికప్పుడు లైక్ దే కీప్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ అండ్ దే ఆర్ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్. రూట్స్ కూడా చాలా వైడ్ స్ప్రెడ్, లైక్ రూట్స్ కూడా చాలా దూరం స్ప్రెడ్ అయి ఉంటాయి. సో ఇట్స్ వెరీ టఫ్, అంటే లైక్ వేరే కొత్త ట్రీస్ రావడం కొంచెం కష్టం ఈ ప్లేసెస్లో. సో ఇట్స్ ఎన్ ఇష్యూ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్వేజివ్ స్పీషీస్. ఐ థింక్ అంటే లైక్ ఇంపార్టెంట్ ఇన్వేజివ్ స్పీషీస్ అన్ని చూసాము ఇప్పటివరకు. లైక్ ల్యాంథనమ్, ల్యాంథనా కెమెరా, Augustum bengalensis, or else like you can see black rat is also something, water hyacinth, Caribbean false mussel, Sima curvellum, prickly pear, Ludwiga peruviana, and Acacia miamsi. ఈ రెండు ఎలిఫెంట్ థ్రెట్, రైట్? Senna spectabilis and Concorpus tree. And now other topic is microplastics. So microplastics ante the name itself says the plastic materials which are at micro level, right? So microplastics are very dangerous too. In fact, like chala animals ki, I mean they are actually dying due to microplastics. And then later problem ఏంటంటే ఆ animals ని మనం తింటాం and those microplastics accumulate in our body and it brings issue again, isn't it? సో అసలు మైక్రోప్లాస్టిక్ యాజ్ ఐ టోల్డ్ యూ అఫీషియల్గా ఏంటంటే మైక్రోప్లాస్టిక్ ఇఫ్ ఇన్ కేస్ ఒక ప్లాస్టిక్ పార్టికల్ ఉంటే అండ్ దాని డయామీటర్ కనుక 5 mm కన్నా తక్కువ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మైక్రోప్లాస్టిక్, రైట్? సో ఎక్కువగా మైక్రోప్లాస్టిక్ దేనికంటే లైక్ కమర్షియల్ పర్పస్ అండ్ టెక్స్టైల్స్, ఎక్కువ టెక్స్టైల్స్లో మనకు కనబడుతుంటుంది. దీస్ ఆర్ ఐ మీన్ దోస్ ఆర్ కాల్డ్ ప్రైమరీ మైక్రోప్లాస్టిక్స్. ప్రైమరీ మైక్రోప్లాస్టిక్స్. సో ఫర్ కమర్షియల్ యూస్, textiles. I'm just writing the keyword. And then secondary microplastic. సెకండరీ మైక్రోప్లాస్టిక్ కనుక చూస్తే నార్మల్గా దే ఆర్ నాట్ స్పెసిఫికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ బట్ బ్రోకెన్ ఫ్రమ్ లార్జ్ పార్టికల్స్. అంటే ఐ హోప్ ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అట్లే పెద్ద ప్లాస్టిక్ బాటిల్ తీసుకుంటే దాన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తే ఆ 5 mm డయామీటర్ కన్నా తక్కువగా ముక్కలు చేస్తే దే బికమ్ మైక్రోప్లాస్టిక్. లార్జ్ పీస్, యా. లైక్ ఇట్ కుడ్ బి డ్యూ టు ఓషన్ వేవ్స్ కానీ లేకపోతే లైక్ సముద్రం కానీ లేకపోతే యూనో ఎండ వల్ల కానీ మొత్తం బీట్లుగా అయిపోయి చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది కదా, అలాగా. సో ఇట్ కుడ్ బి సంథింగ్ లైక్ దట్. సో అసలు ప్లాస్టిక్లో మనకి చాలా ఉంటాయి మళ్ళీ రకాలు. హై డెన్సిటీ పాలిథిన్ అని, రైట్? పాలిథిలిన్ టెట్రాథాలెట్ అని, పీవీసీ అని, లైక్ పాలివినైల్ క్లోరైడ్, ఆల్స్ లో డెన్సిటీ పాలిమర్ అని, ఆర్ పాలిథిన్, పాలిప్రోపిన్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వీటి లైక్ ఐ మీన్ ఐ విల్ షో యూ లైక్ టైప్స్ అవుట్ తెలిస్తే ఇట్ కుడ్ బి యూస్ఫుల్.
పీఈటీ పెట్ బాటిల్స్ అంటారు కదా. అండ్ మనకి సింగిల్ యూజ్ లైక్ చాలా వరకు వీటిలో లైక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. పాలిథిలిన్ టెట్రాథాలైట్ హెచ్డిపి హై డెన్సిటీ పాలిథిలిన్ అండ్ దెన్ పీవీసీ పాలివినైల్ క్లోరైడ్. తర్వాత పిఎస్ అంటే పాలిస్ట్రీన్. ఇంకా వేరేవి కూడా ఉంటాయి లైక్ నైలాన్ కూడా టైప్ ఆఫ్ ప్లాస్టిక్ ఇజంట్ ఇట్. సో వీటన్నిటికి కూడా కోడ్ ఉంటాయి, దాన్నే రెజిన్ ఐడెంటిఫికేషన్ కోడ్ అంటారు. రెజిన్ ఐడెంటిఫికేషన్ కోడ్. ఎప్పుడైనా మీరు ప్లాస్టిక్ డబ్బాలు లేకపోతే ప్లాస్టిక్ ఏమైనా చూస్తే యూ విల్ బి లుకింగ్ దిస్ థింగ్. ఐమ్ వెరీ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్ బట్ ఐ విల్ ట్రై. ఇలా ఉండి లోపల 2 అని ఉండి హెచ్డిపి రైట్. ఇలాగా దీన్నే రెజిన్ ఐడెంటిఫికేషన్ కోడ్ అంటారు. ఎందుకంటే లైక్ ఇది రెజిన్ అంటే ఏంటి, ఇట్స్ అ సార్ట్ ఆఫ్ లైక్ మౌల్డ్ ఆర్ సంథింగ్, లేకపోతే లైక్ బేసిక్ మెటీరియల్. సో దీని నుంచే ఈ రెజిన్ వాడి లైక్ ఇంకొన్ని ఎడిటివ్స్ వాడి దే మేక్ బాటిల్స్ ఆర్ లైక్ వాట్ ఎవర్ షేప్ యూ వాంట్. సో ఇప్పుడు ఇలా ఉంటే ఏంటంటే హై డెన్సిటీ పాలిథిన్ వాడినట్టు. అండ్ హై డెన్సిటీ పాలిథిన్ ఈజ్ యాక్చువల్లీ బెటర్ ప్లాస్టిక్ రాదర్ దెన్ నార్మల్ పాలిఎథిలిన్ టెట్రాథాలైట్. ఓకే. సో మనకి లైక్ ప్లాస్టిక్ ఈజ్ అ వెరీ బిగ్ ఇష్యూ. అండ్ దాన్నే ఒక టర్మ్ ఉంది. ఐ ఇంట్రడ్యూస్ దట్ టర్మ్ కాల్డ్ as గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్. పేరులోనే ఉంది, యూ కెన్ అండర్స్టాండ్ దిస్. గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్. యా. సో ఇట్స్ నథింగ్ బట్ గ్రేట్ పసిఫిక్ మనకి నార్త్ పసిఫిక్ ఓషన్ ఉంది కదా, రైట్. అంటే కాలిఫోర్నియా అండ్ జపాన్ మధ్యలో. లెట్ మీ షో యూ ద మ్యాప్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఎవిడెంట్ బట్ షో ఇట్. Oh, it's India map. Just a second. Yeah. Well, you can see here, this is Japan, right? ఇది నార్మల్ సౌత్ పసిఫిక్. ఇదంతా సౌత్ పసిఫిక్ వస్తే ఈ జపాన్ ఉంది కదా, ఈ పార్ట్ లైక్ దిస్ ఏరియా, దిస్ వన్. అండ్ దెన్ లైక్ ఇటు కాలిఫోర్నియా ఇటువైపు లైక్ ఈ పార్ట్, ఇదంతా కూడా నార్త్ పసిఫిక్. ఓకే, ఐ హోప్ దట్ మేడ్ సెన్స్. యా. సో ఇప్పుడు ఈ ఏరియాలో లైక్ నార్త్ పసిఫిక్ ఏరియాలో మొత్తం కలెక్షన్ ఆఫ్ ఎంటైర్ plastics, microplastics in the ocean. It is called as Great Pacific Garbage Patch. మొత్తం లైక్ మెరీన్ డెబ్రీస్, మొత్తం మెరీన్ డెబ్రీ అంతా ఉంటుంది. Yeah. దీన్నే ట్రాష్ వోర్టెక్స్ అని కూడా అంటారు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ బిట్వీన్ జపాన్ అండ్ కాలిఫోర్నియా. సో మనకి ఓషన్ కరెంట్స్ అన్నీ ఉంటాయి కదా, రైట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ డ్రా ఎగ్జాంపుల్ హియర్, కన్సిడర్ ఇట్ ఎస్ జపాన్. ఓకే. అండ్ ఇది మనకి కాలిఫోర్నియా ల్యాండ్. సో మనకి ఓషన్ కరెంట్స్ అనేవి ఉంటాయి, రైట్. సో ఇట్ మూవ్స్ ఆన్ ఇట్లాగా ఈక్వేటర్ వైపు వస్తాయి. అండ్ దెన్ ఇక్కడ దెన్ విల్ బి హ్యావింగ్ ఓషన్ కరెంట్ మూవింగ్, రైట్. దాని తర్వాత కింద లైక్ అగైన్ ఇట్ మూవ్స్ ఆన్, ఇజంట్ ఇట్. సో ఇక్కడ ఇదంతా కూడా లైక్ ప్లాస్టిక్ అక్యుములేషన్ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రాష్ వోర్టెక్స్, బికాస్ డ్యూ టు దీస్ కరెంట్స్ ఆ ట్రాష్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. దెన్ దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఎస్ ట్రాష్ వోర్టెక్స్. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ లైక్ ఇంపార్టెంట్ ప్లేసెస్ కాల్డ్ ఎస్ నార్త్ పసిఫిక్ సబ్ ట్రాపికల్ గైర్. నార్త్ పసిఫిక్ సబ్ ట్రాపికల్
గాయర్. సో పేరులోనే ఉంది నార్త్ పసిఫిక్ ఇట్స్ దేర్. సబ్ ట్రాపికల్ అంటే ఈక్వేటర్ కొంచెం దగ్గరలో రైట్. ఎందుకంటే ఈక్వేటర్ జోన్ వచ్చి ట్రాపికల్, దానిపైన సబ్ ట్రాపికల్ కదా. సో నియర్ ఈక్వేటర్ బట్ ఇన్ ద నార్త్ పసిఫిక్. ఓకే. సో ఇక్కడ లైక్ దిస్ ఇస్ ద ప్లేస్ అండ్ ఇక్కడ ఏంటంటే మనకి కాలిఫోర్నియా, నార్త్ ఈక్వేటోరియల్ కరెంట్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఐ హావ్ డ్రాన్ రైట్ దిస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. కాలిఫోర్నియా ఇటువైపు దే మూవ్ ఆన్. అండ్ ఇక్కడ లైక్ ఐ మీన్ ఈ కాలిఫోర్నియా ఇవి యూ నో రైట్, ఐ మీన్ దిస్ ఆల్సో రిమ్ లైక్ పసిఫిక్ రిమ్ కంట్రీస్, రింగ్ ఆఫ్ ఫైర్ మీద ఉన్నాయి పసిఫిక్ రిమ్ కంట్రీస్. సో ఇక్కడ యూ కెన్ సే వై దిస్ ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ చాలా ఎక్కువ ప్లాస్టిక్ అక్యుములేషన్ జరిగింది ఈ ప్లేస్లో అండ్ ఎక్కువ లైక్ ది ప్లాస్టిక్ మెటీరియల్స్ ఆర్ గెటింగ్ ట్రాన్స్పోర్టెడ్ డ్యూ టు ది ఓషన్ కరెంట్స్. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది గార్బేజ్ ప్యాచ్ ఆర్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ విచ్ ఈస్ విత్ లైక్ నాట్ గుడ్ సైన్ ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గార్బేజ్ పసిఫిక్ గార్బేజ్ అని మనకు తెలుసుకోవడం ముఖ్యం. అండ్ అక్కడ కూడా నార్త్ పసిఫిక్ సబ్ ట్రాపికల్ గైర్ ఈ వర్డ్ వచ్చినప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ రిలేటెడ్ టు లైక్ ప్లాస్టిక్ ఇష్యూ అండ్ ఆల్ రైట్. అండ్ ఇందులోనే మనకి దిస్ ఈజ్ ఈస్టర్న్ గార్బేజ్ ప్యాచ్, దిస్ ఇస్ వెస్టర్న్ గార్బేజ్ ప్యాచ్. ఓకే. సో మనకి ఎర్త్ యాక్షన్ అని ఉంటుంది లైక్ ది ఎర్త్ అండ్ దట్ earth action as I told you that yeah, sorry for the interruption. So this great pacific garbage patch north pacific side ఉంటుంది లైక్ కాలిఫోర్నియా అండ్ జపాన్ మధ్యలో. అండ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ లైక్ ఎక్కువ ట్రేడ్ అన్ని జరగడం కానీ ఉంటాయి కదా. సో ఇక్కడ ఎక్కువ ప్లాస్టిక్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంది అండ్ దీని దగ్గరే మనకి గ్రీన్లాండ్ ఐ మీన్ యా సారీ నాట్ గ్రీన్లాండ్ బట్ లైక్ నార్త్ పోల్ అంతా అటువైపు ఉంటుంది. సో ఇట్ కుడ్ బి ప్రాబ్లమ్ టు ద ఐస్ క్యాప్స్. పుట్టింగ్ దట్ ఎసైడ్ ఇందాక అన్నట్టు ఎర్త్ యాక్షన్ అని చెప్పా కదా, ఐ మీన్ లైక్ రిగార్డింగ్ ప్లాస్టిక్ ఓవర్ షూట్. సో ఇంటర్నేషనల్ వైడ్ ఒక డే ఉంది మనకి, ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే. ఓకే. సో ఇది ఎప్పుడు అంటే జూలై 28. సో జూలై 28 2020 లైక్ 2023లో ఫస్ట్ టైం మనకి ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే అయింది. సో ఈ ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే అంటే ఏంటంటే ఇప్పుడు మన ఎర్త్ ఇంతవరకు వేస్ట్ని మేనేజ్ చేయగలని కెపాసిటీ ఉంటుంది కదా. గ్లోబల్గా మన మేనేజ్మెంట్ కెపాసిటీకి ఇంత ప్లాస్టిక్ అని ఉంటుంది. బట్ ఫర్ ది ఫస్ట్ టైం జూలై 28 2023 అప్పుడు ఈ లిమిట్ దాటిపోయింది. దాన్ని ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే అంటారు. సో లెట్ మీ రైట్ ఇట్ లైక్ వాట్ ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే ఈస్ పాయింట్ ఆర్ ఎల్స్ ద డే at which amount of plastic exceeds the global waste management capacity. Yeah. So this is called as plastic overshoot, like overshoot day. అండ్ ఎర్త్ యాక్షన్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని లైక్ డిక్లేర్ చేశారు. అది స్విట్జర్లాండ్లో ఉంది ఎర్త్ ఆర్గనైజేషన్, ఐ మీన్ ఎర్త్ యాక్షన్ అనే ఆర్గనైజేషన్ రైట్. సో దిస్ వెరీ బ్యాడ్ సైన్ యాక్చువల్లీ బికాజ్ లైక్ వీ కెన్ సీ హై అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ మోర్ దెన్ ద కెపాసిటీ ఇజంట్ ఇట్. అండ్ ఈ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అనేది కూడా ఏ విధంగా డిక్లేర్ చేస్తారు బికాజ్ ఐ టోల్డ్ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అంటే ప్లాస్టిక్ దట్ ఎక్సీడెడ్ గ్లోబల్ వేస్ట్ మేనేజ్మెంట్ కెపాసిటీ. సో ప్రతి కంట్రీకి వాళ్ళ వాళ్ళ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఉంటుంది, మిస్ మేనేజ్డ్ వేస్ట్ ఇండెక్స్ అంటారు దాన్ని. బేస్డ్ ఆన్ కంట్రీస్ మిస్ మేనేజ్డ్ వేస్ట్ ఇండెక్స్, వేస్ట్ ఇండెక్స్ ఎండబ్ల్యూఐ. సో దీని ప్రకారం ఎర్త్ యాక్ట్ లైక్ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అని డిక్లేర్ చేశారు రైట్. అండ్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ విషయానికి వస్తే లైక్ ఇండియా కొంచెం తక్కువే ఉంటుంది. లైక్ ఓవరాల్ ప్లాస్టిక్ మేబీ హ్యూజ్ బికాస్ ఆఫ్ పాపులేషన్, బట్ పర్ క్యాపిటల్ పరంగాకి వస్తే మ్యాక్స్ మనకి ఎలా ఉంటుందంటే 5.3 kg ఉంటుంది. బట్ ఐస్లాండ్ లాంటి కంట్రీస్లో ది పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఈజ్ నియర్లీ 128 kg పర్ పర్సన్. లైక్ వే మచ్ హై కదా. లైక్ గ్లోబల్ యావరేజ్ వచ్చి 20 kgs, ఐ మీన్ 21 kgs పర్ క్యాపిటల్ కన్జంప్షన్. లెట్ మీ రైట్ ఇట్ డౌన్, ఈజీ ఉంటుంది. గ్లోబల్
యావరేజ్ పర్ క్యాపిటా ప్లాస్టిక్ కన్సంప్షన్. ఓకే. పర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ ప్లాస్టిక్. దట్ ఈస్ 21 కేజీస్. ఐస్లాండ్ వచ్చేసి 129 కేజెస్. ఇండియా వచ్చేసి 5.3 కేజెస్. లైక్ you can see normal good example is that we store the covers at home. మనం పడేం, లైక్ మనం కవర్స్ని స్టోర్ చేసుకొని we use it continuously కదా. This actually saves a lot the consumption pattern and all, which is a very good thing and it has to continue. And ఇదే సర్క్యులర్ ఎకానమీకి ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. లైక్ రీసైక్లింగ్, రీయూజింగ్ దెమ్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, రైట్? అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి ఎక్కువ ప్లాస్టిక్ వేస్టేజ్ అయితే ఉంది. వీ కెన్ సీ బికాస్ దట్స్ వై అవర్ రివర్స్ ఆర్ పొల్యూటెడ్ కదా. బట్ దో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉన్నా కూడా ఓవరాల్గా డ్యూ టు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ అండ్ లెస్ రిసోర్సెస్ మనం కూడా లైక్ ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం ప్లాస్టిక్ వేస్ట్కి. సో లైక్ మెయిన్ టాప్ 12 కంట్రీస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దిస్ ప్లాస్టిక్ వేస్ట్, దాన్ని లైక్ మిస్మేనేజ్డ్ ప్లాస్టిక్ వేస్ట్ అనుకున్నాం కదా ఇందాక. ప్లాస్టిక్ వేస్ట్ బికాస్ వీ కెన్ సీ ఇంకా వీ స్టిల్ డిడ్ నాట్ హ్యావ్ గుడ్ వెరీ ప్రాపర్ రీసైక్లింగ్ ప్యాటర్న్ అండ్ ఆల్. లైక్ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ప్లాస్టికే రీసైకిల్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ బీయింగ్ డంప్. సో ఆ కంట్రీస్ ఏంటంటే ఇండియా, చైనా, బ్రెజిల్, రైట్, ఇండోనేషియా, థాయిలాండ్, రష్యా, మెక్సికో, యుఎస్ఏ, సౌదీ, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇరాన్ అండ్ కజాఖ్స్తాన్. సో దీస్ ఆర్ ది 12 mismanaged plastic waste countries, రైట్? సో ఈ కంట్రీసే దాదాపు 50% దాకా ప్లాస్టిక్ అంతా ఈ కంట్రీస్ నుంచి వస్తున్నాయి. ఓవరాల్ లైక్ నియర్లీ 200 ఇంక్లూడింగ్ స్మాల్ ఐలాండ్ కంట్రీస్ అయితే మోర్, అన్నీ కలిపితే లైక్ 50% వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. సీ దట్స్ ద ఇంపాక్ట్. సో నార్మల్గా ఏంటంటే మనకి ఆగస్ట్లో రావాల్సింది లైక్ త్వరగానే వచ్చింది, జూలైలో వచ్చింది. సో ఇది మంచి శకునం కాదని అంటారు. సో ఎవ్రీ ఇయర్ మనకి ఒక లెక్క ఉంటుంది, లైక్ ఈ టైం కల్లా ఓవర్ షూట్ డే వచ్చిందని. బట్ దానికన్నా ముందే వస్తుంది, రైట్? అండ్ నెక్స్ట్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 5th జూన్ అందరికి తెలిసిందే కదా. యా, సో అది ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాం ఫస్ట్గా. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే June 5, 2023, to beat plastic pollution. ఇది మెయిన్ థీమ్ ఈసారి. ఎక్కడ జరిపారు, లైక్ ఈ థీమ్ ఇది ఎక్కడ అనుకున్నారంటే కోట్ డిఐవరీ. కోట్ డిఐవరీ ఎక్కడుంది? ఆఫ్రికాలో ఉంది. గానా కోస్ట్ అంటారు కదా, లేకపోతే గల్ఫ్ ఆఫ్ గునియా ఆర్ ఎల్స్ గానా కోస్ట్ దగ్గర. యూ కెన్ సే దట్ బై యుఎన్ఈపి. ఓకే. సో లైక్ 1992లో మనకి రియో కాన్ఫరెన్స్ జరిగింది. అప్పుడు ఎర్త్ డే అలా అనుకున్నాం. సో ఇప్పుడు మన యుఎన్ ప్లాస్టిక్ ట్రీటీ గురించి మాట్లాడదాం. ఎయిటీ 175 కంట్రీస్ దాకా ఉన్నాయి. 175 కంట్రీస్ దాకా ఉన్నాయి. అయితే ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు టార్గెట్ ఇయర్ అనేది. సో జస్ట్ ప్రస్తుతానికి అయితే ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. బట్ టు డెవలప్ లీగలీ బైండింగ్ టార్గెట్ ఇయర్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఫిక్స్ అవుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు యుఎన్ఈఏ ఉంది, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ అసెంబ్లీ. యుఎన్ ఎన్వైరన్మెంట్ అసెంబ్లీ. సో ఇదేంటి? గవర్నింగ్ అథారిటీ ఆఫ్
యుఎన్ఈపి. రైట్. సో ఎవరెవరు ఉంటారు? లైక్ ఏమన్నా డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా లైక్ వీళ్ళే తీసుకుంటారు. యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ అసెంబ్లీ. సో 193 యుఎన్ మెంబర్ స్టేట్స్ 2 ఇయర్స్కి ఒకసారి గ్యాదర్ అవుతూ ఉంటారు. ఓకే. గ్యాదర్ అయ్యి లైక్ దీని గురించి డిస్కస్ చేసుకుంటారు. సో ఎవరెవరు 195 మెంబర్ లైక్ యుఎన్ స్టేట్స్. బైఎనల్ మీటింగ్ 2 ఇయర్స్కి ఒకసారి. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2012లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు 1992లో మనకి రియో కాన్ఫరెన్స్ జరిగింది కదా. 2012లో రియో +20 కాన్ఫరెన్స్ జరిగింది. రైట్. అప్పుడు అండ్ ప్లాస్టిక్ గురించి వచ్చింది కాబట్టి డెఫినెట్గా రీసెంట్గా జరిగిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ ఆన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. సో ఇప్పుడు నుంచి ఎస్యూపీ రాసి సింగిల్ యూస్ ప్లాస్టిక్ అని. ఓకే. సో ఇదే లైక్ మా ప్రాజెక్ట్ రీప్లాన్ కిందకు వచ్చింది. రీప్లాన్ అంటే రెడ్యూసింగ్ ప్లాస్టిక్ ఇన్ నేచర్. రెడ్యూసింగ్ ప్లాస్టిక్ ఇన్ నేచర్. ఇది ఎవరు లాంచ్ చేశారు? కేవీఐసి అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్. రైట్. సో వీళ్ళేంటంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ తగ్గించేసి పేపర్ బ్యాగ్స్ లేకపోతే క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ వాడేటట్టు చేయాలనేది ఐ మీన్ థాట్ అనమాట. ప్రాజెక్ట్ రీప్లాన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నార్మల్గా ఏంటంటే ఇనీషియల్గా 75 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్వి బ్యాన్ చేశారు. తర్వాత డిసెంబర్ 2022 తర్వాత ఏంటంటే లైక్ లిమిట్ని 120కి చేశారు. సో ఇప్పుడు లైక్ 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటే దట్ ప్లాస్టిక్ విల్ బి బ్యాన్. రైట్. సో ఐ హోప్ ఇక్కడ దాకా అయితే క్లారిటీ ఉంది కదా, లైక్ వాట్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ ఇస్. సింగిల్ యూజ్ అని పేర్లోనే ఉంది కదా, లైక్ వీ యూజ్ ఇట్ వన్స్ అండ్ వీ త్రో ఇట్. సో ఇప్పుడు మనకి మైక్రాన్ థిక్నెస్ కనుక పెంచితే మోస్ట్లీ ఏంటంటే వి రీయూజ్ ఇట్ అగైన్. ఆల్సో ఇట్ విల్ బి మోర్ ఈజీ టు రీసైకిల్. మైక్రాన్స్ ఎక్కువ ఉంటాయి. తక్కువ ఉంటే ఏంటంటే వెన్ ఎవర్ యూ ట్రై టు రీసైకిల్ హీట్ చేయడం కానీ ఇట్ లూజెస్ అవే. అండ్ దట్స్ వై మైక్రాన్ థిక్నెస్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు కేవీఐసి వచ్చింది కాబట్టి దీని గురించి ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. వాట్ ఈస్ కేవీఐసి? ఓకే. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అని చెప్పాను. ఇట్స్ ఎ స్టాట్యుటరీ బాడీ. అండ్ స్టాట్యుటరీ బాడీ అంటే డెఫినెట్గా యాక్ట్ ఉండాలి కదా. యాక్ట్ ఏంటి? సేమ్ యాక్ట్ కేవీఐసి 1956. యాక్ట్ 1956. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ కిందకు వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబైలో ఉంది. ఓకే. ఇక్కడ దాకా క్లియర్ అనుకుంటాను అందరికి. సో ఇదేం చేస్తుంది? పేర్లో ఉంది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్. సో లైక్ విలేజ్ ఏరియాస్లో ఐ మీన్ లైక్ రూరల్ ఏరియాస్లో ఈ ఖాదీ ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆల్సో కోఆపరేటివ్ యాక్షన్ లైక్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏమైనా ఉన్నా కూడా రిగార్డింగ్ ఖాదీ లైక్ ఇట్ హెల్ప్స్ దెమ్ మెయింటైన్ చేయడానికి. అండ్ దాని తర్వాత మనకి ఇంకోటి గో లిటర్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. గ్లో లిటర్ పార్ట్నర్షిప్స్ ప్రాజెక్ట్. లిటర్ అంటే ఏంటి? డస్ట్, ఐ మీన్ సారీ చెత్త ఇదంతా లైక్ వేస్ట్ అండ్ ఆల్. సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే ఐఎంఓ, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. యా. దానికి తోడు ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రి ఆర్గనైజేషన్. ఓకే. దీనికి తోడు నార్వే గవర్నమెంట్. సో ఈ ముగ్గురు కలిసి గ్లో లిటర్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. సో దట్ టు రెడ్యూస్, ఇక్కడ ఉంది మ్యారిటైమ్ ఉంది కాబట్టి ఫిషెస్ సంబంధించి అయి ఉంటుంది. టు రెడ్యూస్ ప్లాస్టిక్ లిటర్ ఫ్రమ్ షిప్పింగ్.
అండ్ ఫిషరీస్. అది. అయితే ఇప్పుడు ఈ పార్ట్నర్‌షిప్‌లో ఇండియా కూడా జాయిన్ అయింది. ఇండియాతో పాటు ఒక 30 కంట్రీస్ కూడా ఉన్నాయి. యాహ్! 30 కంట్రీస్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ ఫర్ ఇన్ కేస్ ఇండియా అండ్ 30 కంట్రీస్ అంతే. అండ్ ఐఎంఓ, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, చాలా ఫేమస్ ఇది. అండ్ ఇట్ ఈస్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ రిగార్డింగ్ మ్యారిటైమ్. సో దీని రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనకి నార్మల్‌గా షిప్పింగ్ ఇండస్ట్రీ ఉన్నాయి కదా! షిప్పింగ్ సేఫ్టీ పెంచడానికి స్టాండర్డ్స్, సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. యాహ్! ఆల్సో ప్రివెంట్ పొల్యూషన్. అంటే ఇవన్నీ ఇంకా సేఫ్టీ కింద వచ్చేది కదా! బట్ స్టిల్ ఐయామ్ ఎంఫసైజింగ్ ఇట్ అగైన్. ఆల్సో దీనికి సంబంధించి యూనో లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా లీగల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ దెన్ కాంపెన్సేషన్ ఇష్యూస్ కానీ ఇక్కడ రాస్తాను. లీగల్ ఇష్యూస్, కాంపెన్సేషన్ ఇష్యూస్ కూడా. యాహ్! అండ్ ఆల్సో మ్యారిటైమ్ ట్రాఫిక్ ఇక్కడ లైక్ షిప్పింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో వచ్చేసింది కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. హెడ్ క్వార్టర్స్ వచ్చి లండన్‌లో ఉంది. ఐ మీన్ లండన్, యూకే. యాహ్! సో మనకి మార్పోల్ కన్వెన్షన్ ఒకటి ఉంటది. ఓకే. ఐఎంఓకి సంబంధించి ఇది. మార్పోల్ కన్వెన్షన్. సో వాట్ ఈస్ దిస్ మార్పోల్ కన్వెన్షన్? సో ఇది మెయిన్‌గా ఏంటంటే టు ప్రివెంట్ పొల్యూషన్ ఫ్రమ్ షిప్పింగ్. ఈదర్ లైక్ యాక్సిడెంట్స్ వల్ల గానీ, లేకపోతే నార్మల్‌గా వాడేటప్పుడు గానీ, లేకపోతే ఆయిల్ స్పిల్లేజ్ గానీ, వాటెవర్ ఇట్ ఈస్. సో ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే 1978. ఎందుకంటే అప్పట్లో 1976, ఆ టైంలో ఏంటంటే మనకి ఆయిల్ చాలా ఎక్కువ కావాల్సొచ్చేది కదా! లైక్ కోల్డ్ వార్ ఎరా అది. సో ఎక్కువ ట్రాన్స్‌పోర్ట్స్, ఎక్కువ ట్రేడ్ అనేది జరుగుతా ఉండేది. లైక్ ఎక్కువ ట్యాంకర్ యాక్సిడెంట్స్ కూడా జరిగాయి ఆ టైంలో. బికాజ్ ఎక్కువ షిప్‌మెంట్ జరుగుతుంది కాబట్టి. సో అప్పుడు ఇలా కాదు, ఇలా అయితే పరిస్థితి చేయి దాటిపోద్దని చెప్పేసి దే స్టార్టెడ్ దిస్ మార్పోల్ కన్వెన్షన్. అండ్ ఇది ఎవరు డెవలప్ చేసినట్టు బై ఐఎంఓ, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇట్స్ ఆబ్వియస్. లైక్ అందుకే మనం దాని గురించి ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి. అండ్ ఇండియా కూడా సిగ్నేటరీ. అండ్ రిమెంబర్ ఇండియా రాటిఫైయే కాదు, లైక్ ఇండియా సిగ్నేటరీ. ఇండియా ఈజ్ సిగ్నేటరీ. ఓకే. సో ఇంతటితో లైక్ మైక్రో ప్లాస్టిక్ గురించి ఇంపార్టెంట్ తెలుసుకున్నాం. ఓకే. సో ఐ హోప్ ఇక్కడ దాకా అయితే క్లియర్. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ట్రై అవుట్ ఇన్ ద కామెంట్స్. నో ఇష్యూ. తర్వాత బ్లాక్ కార్బన్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ బ్లాక్ కార్బన్? బ్లాక్ కార్బన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ సూటి బ్లాక్ మెటీరియల్ అంతే. నార్మల్గా ఇప్పుడు ఇంజిన్స్ నుంచి, డీజిల్ ఇంజిన్స్ నుంచి, లేకపోతే కోల్ పవర్ ప్లాంట్స్ నుంచి వస్తాయి కదా, అది సూటి బ్లాక్ మెటీరియల్ ఎమిటెడ్ ఫ్రమ్ గ్యాస్. అండ్ లైక్ డీజిల్ ఇంజన్స్, coal plants, like what not, like whenever you burn fossil fuel. సో వీటిలో పార్టికులేట్ మ్యాటర్ అని ఉంటుంది. పార్టికులేట్ మ్యాటర్ లైక్ పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10 ఇలా ఉంటాయి కదా, లైక్ ఇవి ఎయిర్ పొల్యూషన్ కాజ్ చేస్తుంది. బికాజ్ ఇవి మన రెస్పిరేషన్ ట్రాక్స్లోకి వెళ్ళి వెన్ ఎవర్ వి బ్రీత్ దెమ్ మనకి రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తాయి. లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీ. ఢిల్లీలో ఆస్తమా ఈజ్ వెరీ కామన్ ప్రాబ్లమ్ డ్యూ టు దిస్ ఇష్యూ, పిఎం ఇష్యూ.
ప్రైమ్ మినిస్టర్ ఇష్యూ కాదు, లైక్ పార్టికులేట్ మ్యాటర్ ఇష్యూ. And then, like, in fact, there is a study saying that the people in Delhi loses their lifespan of 9 years due to pollution. So that is evident clearly, right? Like, if in fact ఎవరికైనా మీకు ఢిల్లీలో ఉండే వాళ్ళు బాధలు ఇస్తే యూ కెన్ ఆస్క్ దెమ్ లైక్ హౌ దే ఆర్ యాక్చువల్లీ ఫేసింగ్ ఇష్యూస్. సో ఇట్ లైక్ పార్టికులేట్ మ్యాటర్ అనేది కాంట్రిబ్యూటెడ్ టు గ్లోబల్ వార్మింగ్. ఓకే, ఇట్స్ అన్ ఏరోజల్. ఏరోజల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్లో, ఐ రిపీట్, వింటర్ సీజన్లో యూ కెన్ సీ చాలా వరకు ఫాగ్, స్మాగ్ కనపడుతూ ఉంటుంది. యూ కాంట్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ కొన్నిసార్లు, బికాస్ ఆఫ్ దీస్ సార్ట్ ఆఫ్ పార్టికల్స్ ఇవి ఉన్నప్పుడు దీని చుట్టూ లైక్ డ్యూ టు దట్ లో హీట్ వాటర్ వైపు అనేది కండెన్స్ అయ్యి వాటర్ మాలిక్యూల్గా ఫామ్ అవుతుంది. లైక్ ఐ మీన్స్ నాట్ మాలిక్యూల్, లైక్ బట్ పార్టికల్. అండ్ ఈ వాటర్ పార్టికల్ అనేది ఏరోసెల్ చుట్టూ, ఐ మీన్ ఏరోసెల్ న్యూక్లియస్గా ఉండి దీని చుట్టూ, ఈ ఏరోసెల్ పార్టికల్ చుట్టూ వాటర్ ఇలా అక్యుములేట్ అయ్యి, లైక్ యూ గెట్ దిస్ టైనీ డ్రాప్స్ అండ్ ఆల్, అండ్ ఇవన్నీ కలిపితే యూ సీ ద స్మాగ్. సో దానివల్ల మీకేం కనపడదు, రైట్? సో ఇప్పుడు ఏరోసెల్ గురించి ఒకసారి చూద్దాం. ఏరోసెల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ లైక్ సస్పెండెడ్ సాలిడ్ పార్టికల్, వెరీ ఫైన్, చాలా చిన్నగా ఉంటుంది. బికాస్ యూ కాంట్ సస్పెండ్ స్టోన్, రైట్? యూ ఓన్లీ సస్పెండ్ వెరీ ఫైన్ పార్టికల్స్, రైట్? ఆర్ ఎల్స్ లైక్ ఏమైనా లిక్విడ్ డ్రాప్లెట్స్ అయినా అవ్వచ్చు, చిన్న చిన్నవి విచ్ ఆర్ బీయింగ్ సస్పెండెడ్ ఆర్ లిక్విడ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే లిక్విడ్ గ్యాస్కి అయితే, లిక్విడ్ ఏరోజల్స్కి అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక చెప్పే కదా ఫాగ్ కానీ స్మాగ్ కానీ, అంటే స్మోక్ ఫాగ్ కలిపితే స్మాగ్, అంతకు మించి ఏం లేదు. క్లౌడ్స్, మిస్ట్, అన్నీ ఫిజికల్ జాగ్రఫీలో వచ్చే ఉంటాయి. లైక్ టెంపరేచర్ ఇన్వర్షన్ జరిగినప్పుడు యూ సీ ఆల్ దీస్ థింగ్స్. అండ్ దెన్ సాలిడ్ గ్యాస్ ఏరోజల్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి నార్మల్ స్మోక్, మన స్మోక్ ఉంటుంది కదా, బికాజ్ అందులో కొన్ని సాలిడ్ పార్టికల్స్ కూడా ఉంటాయి. అయితే ఆటోమొబైల్ నుంచి వచ్చే గ్యాస్ కానీ బూడిద వస్తుంటుంది కదా, ఎగ్జాస్ట్, యా. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అంతే. సో ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి, లైక్ మిక్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా, ఐ మీన్ ఏరోజల్ ఈజ్ నథింగ్ బట్ సార్ట్ ఆఫ్ కొలాయిడ్. ఏరోజోల్ ఈజ్ కొలాయిడ్. కొలాయిడ్ అంటే ఐ మీన్ ఏం లేదు, ఇట్స్ అ మిక్చర్ అని. కుడ్ బి లైక్ ఇట్స్ అ మిక్చర్, కొలాయిడల్ మిక్చర్, like combination of two or three particles. So mixture could be homogeneous or heterogeneous, like the non-homogeneous, whatever we can write. ఓకే, సో ఇప్పుడు హోమోజీనియస్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు సొల్యూషన్స్ ఉంటాయి కదా, లేకపోతే ఐ మీన్ సాల్ట్ వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ ఇలాంటివి. నాన్ హోమోజీనియస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొలాయిడ్. ఇప్పుడు మనం ఏరోజల్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా, దట్ ఈస్ నాన్ హోమోజీనియస్. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇప్పుడు పౌడర్, ఒక లైక్ చాక్ పౌడర్, చాక్ పౌడర్ అండ్ ఐ మీన్ చాక్ పీస్ పొడి అండ్ వాటర్. సో ఇవన్నీ ఏంటంటే లైక్ నాన్ హోమోజీనియస్ అనుకోవచ్చు, లేదా కొలైడ్స్ అంటారు. సో ఇప్పుడు మనకి బ్లాక్ కార్బన్ గురించి తెలిసింది కదా, ఇట్స్ లైక్ ఇట్స్ అన్ ఏరోజోల్ విచ్ ఈజ్ ఎ కొలైడ్, బికాజ్ మనకి చాలా పార్టికల్స్ ఉంటాయి బ్లాక్ కార్బన్లో. లైక్ బ్లాక్ కార్బన్తో పాటు కార్బన్, సల్ఫర్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, లైక్ వీ గెట్ లాట్ ఆఫ్ మిక్చర్ ఇన్ ఇట్, లైక్ పార్టికల్ మ్యాటర్ మెయిన్గా 2.5 PM 2.5 ఉంటుంది. సో వీటి వల్ల ఏమవుద్దంటే దే కెన్ స్కాటర్ లైట్, లైక్ జస్ట్ ఇమాజిన్ స్మాల్ పార్టికల్స్ అన్నీ ఇలా ఉన్నప్పుడు దే స్కాటర్, రిఫ్రాక్ట్ ద లైట్ అండ్ దే అబ్జర్వ్ ద హీట్ అండ్ దే రిఫ్లెక్ట్ ఇట్ బ్యాక్ అగైన్. సో దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుద్ది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్, ఐ మీన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టూ మచ్ డీప్ బికాస్ లైక్ ద టాపిక్ ఈస్ బ్లాక్ కార్బన్. సో యా, లెట్ మీ టెల్, నో ఇష్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ PM 2.5, రైట్? లేకపోతే ఇంకా చాలా పార్టికల్స్ అన్నీ ఉన్నాయి. సో వెన్ అవర్ సన్ గెట్స్ హీట్, లైక్ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకొని లైక్ స్కాటర్స్ అండ్ లైక్ ఇట్ ఎమిట్స్ హియర్.
అండ్ ఇన్ ద సేమ్ వే ఇంకోటేంటంటే, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏం చేసిద్దంటే, ఎర్త్ రేడియేషన్ చేసే హీట్ ఉంటది గదా! ఇది అబ్జర్వ్ చేసుకొని ఎర్త్‌కి మళ్ళీ రిఫ్లెక్షన్ ఇస్తది. సో, దీనివల్ల ఎర్త్ టెంపరేచర్ రైజ్ అవుద్ది అండ్ దిస్ ఈస్ కాల్డ్ as గ్లోబల్ వార్మింగ్. సో, దీస్ ఆర్ ఆల్ ది పార్టికల్స్ లైక్ ఇట్ కెన్ లైక్ పార్టికల్ మ్యాటర్ అనేది కనపడదు మనకి. ఇంకోటేంటంటే కొన్ని కొలాయిడ్స్ లైక్ కొన్ని పార్టికల్ మ్యాటర్స్ లైక్ పెద్ద పెద్దవి మనకు కనపడతాయి అండ్ అవి లైట్‌ని గూడా లైక్ డిస్టర్బ్ చేస్తది. రైట్. సో, దీస్ ఆర్ ది థింగ్స్ అబౌట్ కొలాయిడ్ అండ్ లైక్ బ్లాక్ కార్బన్ అండ్ ఇన్‌కంప్లీట్‌గా ఫాసిల్ ఫ్యూయల్ లైక్ కంబషన్ జరిగితే బ్లాక్ కార్బన్ అని చెప్పా కదా ఇందాక. ఇన్‌కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్. దీన్ని బ్లాక్ కార్బన్ అంటారు. అదే ఇన్‌కంప్లీట్ కంబషన్ ఆఫ్ బయోఫ్యూయల్ అయితే, అది బయోమాస్ అయితే, మామూలు కంపోస్ట్ పిట్ ఇదంతా ఉంటది కదా! దాన్ని బ్రౌన్ కార్బన్ అంటారు. సో, నథింగ్ టు బి కన్‌ఫ్యూజ్డ్ హియర్. జాగ్రత్తగా ఉండాలి. సో, బ్రౌన్ కార్బన్ అంటే యాస్ ఐ టోల్డ్ యూ మనకి ఇట్స్ ఆర్గానిక్. ఆబ్వియస్‌గా లైక్ బయోమాస్ ఈస్ ఆర్గానిక్ కాబట్టి ఇది కూడా ఆర్గానిక్. ఆర్గానిక్ ఏరోజోల్ ఇది. అన్‌కంబస్టెడ్ ఏదైనా మంచిది కాదు ఫస్ట్‌లీ. ఓకే. ఇక్కడి దాకా ఐ థింక్ క్లియర్. ఇప్పుడు బ్లూ కార్బన్ ఏంటో చూద్దాం. బ్లూ కార్బన్ అంటే బ్లూ కలర్‌లో ఉండదు. బ్లూ కార్బన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఓషన్స్ ఉంటాయి కదా! కార్బన్ ఈ ఓషన్స్ క్యాప్చర్ చేసుకున్న కార్బన్‌ని బ్లూ కార్బన్ అంటారు. లైక్ దిస్ కాల్డ్ as కార్బన్ సెక్వెస్ట్రేషన్ లైక్ అబ్సార్బింగ్ ద కార్బన్. కార్బన్ అబ్సార్బ్డ్ బై ఓషన్స్ అండ్ కోస్టల్ ఎకోసిస్టమ్స్. యాహ్! సో, ఇప్పుడు మనకి లైక్ ఎందుకంటే ఎలా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఓషన్స్‌లో కూడా ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! వెజిటేషన్ ఉంటది కదా! అవి అబ్జర్వ్ చేసుకుంటే నార్మల్‌గా అండ్ ఆల్సో ది వాటర్ ఇట్ అబ్సార్బ్స్. రైట్. అండ్ ఎక్కువ కార్బన్ అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుద్ది? ఇట్ బికమ్స్ అసిడిక్ ఇన్ నేచర్ అండ్ దెన్ మళ్ళీ యాసిడ్ రైన్స్ వస్తాయి. వి ఆల్ నో దిస్ అగైన్. సో, ఐయామ్ నాట్ గోయింగ్ మచ్ ఇంటు థట్ అగైన్. రైట్. అండ్ దెన్ ఏషియన్ బ్రౌన్ క్లౌడ్. ఇది ఇంకో కాన్సెప్ట్ ఇది. ఏషియన్ బ్రౌన్ క్లౌడ్. ఓకే. సో, ఇది ఎప్పుడు ఫార్మ్ అవుద్దంటే నవంబర్ అండ్ మే ఈ టైం మధ్యలో ఫార్మ్ అవుద్దనమాట. ఇక్కడ చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా మీద. ఎస్సీ అంటే సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే. సో, ఇట్స్ లైక్ లార్జ్ అట్మాస్ఫియరిక్ బ్రౌన్ క్లౌడ్ ఇది. ఇది ఎందుకు ఫార్మ్ అవుద్దంటే కాజ్డ్ డ్యూ టు ఇట్స్ లార్జ్ క్లౌడ్ ముందది రాస్తా. డ్యూ టు ఈ పొల్యూషన్ ఉంటది కదా! డస్ట్, ఏరోజోల్స్ లైక్ కుడ్ బి డస్ట్ కానీ లేకపోతే స్మోక్ కానీ ఇదంతా డ్యూ టు కంబషన్. అండ్ వీటితో క్లౌడ్ ఫామ్ అయితే దాన్ని ఏషియన్ బ్రౌన్ క్లౌడ్ అంటారు. రైట్. అండ్ చైనాలో మనకు తెలుసు చాలా ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. మెయిన్‌లీ బీజింగ్ ఇలాంటి ప్లేసెస్‌లో అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఈస్ ఆల్సో వెరీ డెన్స్‌లీ పాపులేటెడ్ కంట్రీ. ఎక్కువ పొల్యూషన్ ఉంటది. లైక్ బీ ఇట్ కొరియా ఆర్ ఎల్స్ జపాన్ ఆర్ ఎల్స్ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే యూ గెట్ ఫిలిప్పైన్స్, మలేషియా, ఇండోనేషియా అండ్ ఆల్. రైట్. అండ్ దెన్ వీ హ్యావ్ జియోస్పియర్, బయోస్పియర్ ప్రోగ్రామ్. జియోస్పియర్, బయోస్పియర్ ప్రోగ్రామ్. సో, ఈ ఈ ప్రోగ్రామ్ ఆపరేటింగ్ చేస్తుంది ఎవరంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో, ఇదేం చేసిద్ది? లైక్ జియోస్పియర్, బయోస్పియర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మనకి ఏరోజల్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా! ఇలా ఏరోజల్స్ అబ్జర్వ్ చేసే అబ్జర్వేటరీస్ చాలా ఉంటాయి ఇండియాలో. సో, ఇట్ కోఆర్డినేట్స్ అండ్ ఆపరేట్స్ దట్ నెట్వర్క్ ఆఫ్ ఏరోజల్ అబ్జర్వేటరీస్. ఓకే. సో, ఇక్కడి దాకా ఐ థింక్ క్లియర్. అండ్ ఎలా ఆపరేట్ చేస్తది ఆ నెట్వర్క్ అంటే అండర్ దిస్ ప్రోగ్రామ్ జియోస్పియర్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. రైట్. ఐ థింక్ ఇక్కడి దాకా అయితే క్లారిటీ ఉంది. లైక్ నార్మల్‌గా ఏం చేసిద్దంటే బ్లాక్ కార్బన్ ఉంది కదా! ఆ మెజర్‌మెంట్ చూసిద్ది ఎంత లైక్ లాంగ్ టర్మ్‌లో ఎంతవరకు మెజర్‌మెంట్ ఉందని.
లైక్ 1 ఇయరా లేతే పాస్ట్ డికేడో అలా చూసి దాన్ని బట్టి చెప్పుద్ది లైక్ ఎంత రెసిడ్యూ ఉంది ఇదంతా. అండ్ దెన్ వీ హావ్ అదర్ థింగ్ కార్బన్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ఓకే. బ్లాక్ కార్బన్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ఇదేంటంటే మల్టీ ఇన్‌స్టిట్యూషనల్ ముందు. సో, చాలా ఉంటే మనం ఎక్కువ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఏమేమి ఉన్నాయని. అసోసియేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. ఇది హైలైట్. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ అనుకుంటాం కదా! కాదు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. దానికి తోడు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇస్రో వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నారు. లైక్ బ్లాక్ కార్బన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ ఆల్సో లైక్ వేరే ఆర్గనైజేషన్స్ కూడా. సో, ఏంటి వీళ్ళు చేసేది ఏంటి అంటే పేరులో ఉంది బ్లాక్ కార్బన్ అంటే ఏరోజోల్ రైట్. సో, టు మానిటర్ ఏరోజోల్ అండ్ అసలు ఎంత ఇంపాక్ట్ ఉంటది అసెస్మెంట్ చేస్తారు. అది ఆళ్ళ పని అంతే. దాని తర్వాత మనకి నేషనల్ కార్బనేషియస్ ఏరోజోల్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. కార్బనేషియస్ ఏరోజోల్ ప్రోగ్రామ్ రైట్. సో, ఇదెవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. దీని పేరేంటి? బ్లాక్ కార్బన్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ఇది నేషనల్ కార్బనేషియస్ ఏరోజోల్ ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే. అండ్ ఇది మనకి క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ ఉంది కదా! దానికి లైక్ దాంట్లో పార్ట్ అనమాట. క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్. యాహ్! లైక్ నార్మల్‌గా ఏం చేసిద్ది ఇది ఏరోజోల్స్‌ని అబ్జర్వ్ చేసిద్ది. అంతే లైక్ పేరులోనే ఉంది కదా! ఇంక మళ్ళీ మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని ఉండదు. ఎఫెక్ట్స్. అండ్ దాని తర్వాత మనకి ఆల్బిడో ఐడియా ఉంది కదా! లైక్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇవి గ్లోబల్ వార్మింగ్ అర్థం కావాలంటే ఆల్బిడో ఎఫెక్ట్ అర్థం కావాలి. ఇట్స్ నథింగ్ బట్ లైక్ ఎంతవరకు అయితే సన్‌లైట్‌ని రిఫ్లెక్ట్ చేస్తదో దాన్ని ఆల్బిడో అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం టోటల్ రిఫ్లెక్షన్ జరిగితే ఆల్బిడో ఈజ్ 1. అలా కాదు 30% రిఫ్లెక్షన్ జరిగితే 0.3. ఓకే. అండ్ ఇప్పుడు వైట్ వైట్ లైక్ లైట్ కలర్స్‌కి ఆల్బిడో ఎక్కువ. కాబట్టి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుద్ది. బట్ బ్లాక్ కార్బన్‌కి ఆల్బిడో ఆఫ్ బ్లాక్ కార్బన్ వెరీ, వెరీ, వెరీ ఎన్నైనా ఏసుకోండి. వెరీ, వెరీ పూర్. ఓకే. సో, లైక్ దీనివల్ల ఏమవుద్దంటే ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేసుకుంటేనే గ్లోబల్ వార్మింగ్ అల్టిమేట్‌లీ. సో, ఇప్పుడు మనకి 2 టైప్స్ ఉన్నాయి ఆల్బిడోస్. టెరెస్ట్రియల్, ఇంకొకటొచ్చేసి ఆస్ట్రోనామికల్. ఆస్ట్రోనామికల్. సో, ముందు టెరెస్ట్రియల్ గురించి చూద్దాం. ఎందుకంటే ముందు టెరెస్ట్రియల్ అని రాసాను కాబట్టి. సో, లైక్ మన ఎర్త్ ఆల్బిడో ఉంది కదా! ఎర్త్ ఆల్బిడో అంతా 35% దాకా ఉంటది. లైక్ 30-35% మధ్యలో. దాన్ని టెరెస్ట్రియల్ ఆల్బిడో అంటారు. ఎర్త్స్ ఆల్బిడో 30-35 అంటే 0.3-0.35. ఓకే. సో, దీన్నే టెరెస్ట్రియల్ ఆల్బిడో ఆఫ్ ఎర్త్ అంటారు. అండ్ ఇప్పుడు ఆస్ట్రోనామికల్ ఆల్బిడో అంటే యాహ్! ఆస్ట్రోనామికల్ ఆల్బిడో అంటే ఏంటంటే మొత్తం ప్లానెట్స్ లైక్ ఎంటైర్ లైక్ రిఫ్లెక్టివిటీ ఆఫ్ ప్లానెట్స్. ఎర్త్‌ని తీసేసి. ఎందుకంటే ఎర్త్ ఆల్రెడీ టెరెస్ట్రియల్ చూసాం కదా! మళ్ళీ ఎందుకు యాడ్ చేస్తాం? సో, ఓవరాల్‌గా సోలార్ సిస్టమ్ లైక్ యూనివర్స్ అబ్జర్వ్ చేయడానికి లైక్ ఎంత రేడియేషన్ ఉందో తెలుసుకోవడానికి వి యూజ్ దిస్. అండ్ నెక్స్ట్ గ్లోబల్ డిమ్మింగ్ ఇది చూద్దాం.
ఓకే. గ్లోబల్ డిమ్మింగ్ అంటే ఏంటంటే, ఈ రీసెంట్ 50, 70 ఇయర్స్‌లో ఇది లైక్ ఈ ఫినామినన్ చూసాం. లైక్ ఓవరాల్‌గా ఆహ్, లైక్ సోలార్ హీట్ అని లైక్ సోలార్ రేస్ ఉంటది కదా! అది తగ్గడం. ఎందుకు తగ్గడం అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లైక్ ఇప్పుడు మనకి ఎర్త్ నుంచి ఇంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనేది వస్తుంది. రైట్. అయితే ఈ 50, 70 ఇయర్స్ నుంచి ఆ రేడియేషన్ తగ్గుతుందంట సన్ నుంచి వచ్చే రేడియేషన్. బికాస్ ఏరోజోల్స్ వల్ల. అవి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. రైట్. సో, గ్లోబల్ డిమ్మింగ్ అంటే ఫినామినా ఆఫ్ డిక్రీజ్ ఇన్ సోలార్ ఇరేడియన్స్. అయితే ఇప్పుడు ఓ డౌట్ రావచ్చు మీకు. అయితే ఇప్పుడు సన్ నుంచి హీట్ లైక్ రేడియేషన్ తక్కువ ఉంటే మనకి ఎందుకు టెంపరేచర్ ఎక్కువ అవుతుందని. బికాస్ ఈ ఏరోజోల్స్ వల్ల ఇది కూడా. లైక్ ఏరోజోల్స్ ఏం చేస్తుంది సన్ లైక్ లైక్ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి ఏరోజోల్స్ని. బట్ అదేం చేస్తుంది ఎర్త్ నుంచి వచ్చే హీట్ ఉంటుంది కదా, ఎర్త్ ఎమిట్ చేసే హీట్ దాన్ని మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. అది స్పేస్‌కి పంపకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంటే, ఇక్కడ రిఫ్లెక్షన్ జరుగుతుంది, ఇక్కడ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో, ఇవి పెరిగే కొద్దీ ఇక్కడ రిఫ్లెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుద్ది, ఇక్కడ హీట్ అనేది చాలా పెరిగిపోద్ది. సన్ రావడం తగ్గిపోద్ది. అండ్ ఇలా అవ్వడం వల్ల 2 వైపులు మనకి ప్రాబ్లమ్ ఉంటాయి అల్టిమేట్‌లీ. బికాస్ మనకి సోలార్ ఎనర్జీ కూడా అవసరం. రైట్. సో, ఇలా ఈ విధంగా చూస్తే గ్లోబల్ డిమ్మింగ్ ఈస్ బ్యాడ్ ఫినామినా. గుడ్ ఫినామినా అయితే కాదు. సో, అది లైక్ రిగార్డింగ్ గ్లోబల్ డిమ్మింగ్ అయితే ఇది కాన్సెప్ట్ అనమాట. ఐ థింక్ ఇట్స్ క్లియర్. అయితే వన్ థింగ్ ఏంటంటే ఒకవేళ గ్లోబల్ డిమ్మింగ్ మరీ ఎక్కువయ్యి లైక్ ఎక్కువ రిఫ్లెక్షన్ చేస్తుంటే అప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఏది ఈ ఏరోజల్స్ వల్ల. బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఐ మీన్ ఇట్స్ రిఫ్లెక్టింగ్ టూ వేస్ సో ఇట్స్ కాజింగ్ బ్యాడ్ థింగ్. ఇప్పుడు కొన్ని శాటిలైట్స్ చూద్దాం. ఎన్వైర్న్మెంట్ శాటిలైట్స్ కనుక చూస్తే జస్ట్ పేర్లు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ అని చూసుకుంటే చాలు. సెంటినల్ శాటిలైట్ ఎవరు అంటే బై యూరోపియన్ యూనియన్ టు మానిటర్ పొల్యూషన్. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే టాన్సాట్. టాన్సాట్ చైనా. దేనికి మానిటర్ CO2. నెక్స్ట్ వీనస్ శాట్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ మానిటర్ చేయడానికి. అండ్ ఇప్పుడు మనకి రీసెంట్గా ఒకటి ఉంది మీథేన్ అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్. MARS మార్స్ మీథేన్ అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్. సో పేర్లోనే ఉంది మీథేన్ ఎంత ఉందో అది డిటెక్ట్ చేయడానికి శాటిలైట్ ఇది. డిటెక్టింగ్ మీథేన్ ఎమిషన్. ఓకే. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే లాంచ్ డేట్ COP27. ఎవరు లాంచ్ చేశారు? UNEP వాళ్ళు లాంచ్ చేశారు. ట్వంటీ 2021లో. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్ అబ్జర్వేటరీ. పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్ అబ్జర్వేటరీ. ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్ అబ్జర్వేటరీ. ఓకే. సో ఇప్పుడు మీథేన్ గురించి ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. మీథేన్ ఏంటి? CH4 అంటారు, సింగిల్ కార్బన్. ఓకే. సో సోర్సెస్ కనుక చూస్తే అండ్ దీని లైఫ్ స్పాన్ తక్కువ బట్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటారు GWP అది ఎక్కువ కార్బన్తో పోలిస్తే లైక్ కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే. లైక్ సోర్స్ వచ్చి న్యాచురల్ అయితే వెట్లాండ్స్, లైవ్ స్టాక్, ప్లాంట్స్ లైక్ ఇలాంటివి లైక్ న్యాచురల్. హ్యూమన్ అయితే లైక్ ఆంథ్రోపోజెనిక్, అది పెద్దది టైం పట్టుద్ది కాబట్టి హ్యూమన్ రాశాను. లైక్ న్యాచురల్ గ్యాస్,
ఆయిల్, న్యాచురల్ గ్యాస్ మైనింగ్ కానీ, న్యాచురల్ గ్యాస్ సిస్టమ్, ల్యాండ్ ఫిల్స్, కోల్ మైనింగ్, లైక్ ఇలాంటివన్నీ కూడా ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా మీథేన్ ఎమిషన్ కారణాలు అనమాట. అండ్ జీడబ్ల్యూపీ, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్, అంటే ఎంత గ్లోబల్ వార్మింగ్ చేస్తుందని. సో కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే కంపేర్ కంపేర్డ్ విత్ కార్బన్ డైఆక్సైడ్, CH4కి అంటే మీథేన్కి 25 టైమ్స్ మోర్. దో దాని లైఫ్ స్పాన్ తక్కువైనా కూడా ఇది ప్రాబ్లం మీథేన్తో. అండ్ వీ హ్యావ్ దిస్ గ్లోబల్ మీథేన్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ ఫోరం. గ్లోబల్ మీథేన్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ ఫోరం. క్లీన్ ఎయిర్ ఫోరం. సో ఇదేంటంటే టు ఇంప్రూవ్ ఎయిర్ క్వాలిటీ, క్లీన్ ఎయిర్ అని ఇచ్చాడు కదా. ఓకే, ఫోకస్ స్పెషల్ ఫోకస్ ఆన్ మీథేన్. అందుకే మీథేన్ కింద రాశాను నేను. ఫైన్. ఎవరు స్టార్ట్ చేశారు ఇదంటే మనకి క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition అండ్ ఇన్ ద గ్లోబల్ మీథేన్ ఇనిషియేటివ్ అని చెప్పాను కదా, వాళ్ళ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఇది. సో ఇప్పుడు గ్లోబల్ మీథేన్ ఇనిషియేటివ్ అంటే చూద్దాం. గ్లోబల్ మీథేన్ ఇనిషియేటివ్. ఓకే, సో ఇప్పుడు గ్లోబల్ మీథేన్ ఇనిషియేటివ్ అంటే ఏంటి? గ్లోబల్ మీథేన్ ఇనిషియేటివ్. సో లైక్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది ముందు ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ఇది. INTL అంటే ఇంటర్నేషనల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో చాలా ఆర్గనైజేషన్స్ చాలా వస్తే ఎక్కువ ఆర్గనైజేషన్స్ అంటే చూడక్కర్లేదు. టు రెడ్యూస్ మీథేన్. ఓకే, సో టెక్నికల్ సపోర్ట్ ఒకటి వస్తుంది. టు ప్రాజెక్ట్స్ రిగార్డింగ్ మీథేన్. ఓకే, ఇండియా పార్ట్నర్ కంట్రీ, అంతే. ఇంతకు మించి ఇంకా దీని గురించి అవసరం లేదు. అండ్ దాని తర్వాత మనకి గ్లోబల్ మీథేన్ అసెస్మెంట్ ఒకటి ఉంది. (2030). సో ఇది ఎవరు చేశారు? UNEP. అండ్ దీనికి క్యాప్షన్ వచ్చేసి వై యాక్ట్ నౌ. వావ్, నౌ, యా. UNEP అండ్ క్లీన్ క్లైమేట్ ఎయిర్ కోalition. క్లీన్ అండ్ CCAC. క్లీన్, సారీ, క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition. క్లైమేట్ ఇందాక మనం రాసాం కదా ఆల్రెడీ. ఎక్కడ రాసాం? క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ ఫోరం ఉంది కదా, అలాగా క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition ఇది. ఓకే, సో ఇదేం చేస్తుందంటే ఇవాల్యుయేట్స్ ఒక ఆల్టర్నేటివ్ సిచ్యువేషన్ ఇస్తుంది అనమాట. సినారియో ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ నో గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే టెంపరేచర్ బాగా పెరిగిపోద్ది గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ మనకి లేకపోతే. లైక్ ప్లెడ్జ్ ఇన్ ద సెన్స్ జస్ట్ ప్లెడ్జ్ అని కాదు, లైక్ రెడ్యూస్ ఇన్ ద మీథేన్ అండ్ ఆల్. అది లేకపోతే టెంపరేచర్ భయంకరంగా పెరిగిపోద్ది. బట్ ఒకవేళ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఉంటే 2 degrees తగ్గించవచ్చని బై 2070. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ బికాజ్ మనకి లైఫ్ స్టాక్ ఇదంతా ఎక్కువ కదా, గ్లోబల్ మీథేన్ మనకి ఎక్కువ వస్తుంది. నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. యా. సో దాని నుంచి CCAC క్లైమేట్ క్లీన్ ఎయిర్ కోalition అన్నాం కదా, అదేంటో చెప్తాం ఇప్పుడు. క్లైమేట్ క్లీన్ ఎయిర్ కోalition. సో క్లైమేట్ క్లీన్ ఎయిర్ కోalition అంటే ఏంటంటే
ఇట్స్ ఎ వాలంటరీ పార్ట్నర్షిప్ ఆఫ్ గవర్నమెంట్స్ ముందు. పార్ట్నర్షిప్ ఆఫ్ గవర్నమెంట్. లైక్ ఫస్ట్లీ వాలంటరీగా వస్తే దాని తర్వాత చాలా అదర్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్వి కానీ లేకపోతే ఎన్జిఓస్ కానీ లైక్ ఎనీథింగ్ సివిల్ సొసైటీ కానీ ఎవరైనా ఇందులో లైక్ కుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్. జస్ట్ ఏంటంటే మెయిన్గా టు ఇంప్రూవ్ ఎయిర్ క్వాలిటీ, టు ఇంప్రూవ్ ఎయిర్ క్వాలిటీ. ఓకే. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది దీనికి? ప్యారిస్లో ఉంది, అంటే ఫ్రాన్స్. ఇండియా మెంబర్ ఇందులో. ఓకే. సో మెయిన్ ఏంటంటే ఎయిమ్ వచ్చేసి రెడ్యూస్ షార్ట్ లివ్డ్, అంటే ఇప్పుడు మీథేన్ లాంటి షార్ట్ లివ్డ్ అంటే 12 సంవత్సరాలు ఉంటుంది గాల్లో, తర్వాత మళ్ళీ కలిసిపోద్ది. టు రెడ్యూస్ షార్ట్ లివ్, ఐ మీన్ డిసిపేట్ అయిపోద్ది, డీకంపోజ్ అయిపోద్ది. సో టు రెడ్యూస్ షార్ట్ లివ్ క్లైమేట్ పొల్యూటెంట్స్, ఇట్ కుడ్ బి సిఎఫ్సిస్ కానీ లైక్ ది అదర్ థింగ్స్. అండ్ దెన్ మెయిన్ ఫోకస్ వచ్చేసి స్పెషల్ ఫోకస్, షార్ట్ లివ్డ్ అన్నా కదా, సో స్పెషల్ ఫోకస్ తప్పకుండా మీథేన్ మీద అయితే ఉంటుంది. దానికి తోడు హైడ్రోఫ్లోరోకార్బన్స్, సిఎఫ్సికి ఆల్టర్నేటివ్ వాడాం, కిగాలి అగ్రిమెంట్ ఇవన్నీ వస్తాయి. అండ్ కుదిరితే అగ్రిమెంట్ సంబంధించేది అంతా కూడా ఈ కరెంట్ అఫైర్స్ అయిపోయాక వీ కెన్ డిస్కస్ ఇన్ అదర్ వీడియో డీటెయిల్డ్గా. ఓకే. ఇవి సూపర్ పొల్యూటెంట్స్ అని కూడా అంటారు, ఆల్సో కాల్డ్ సూపర్ పొల్యూటెంట్స్. ఓకే. సో మెయిన్ పొల్యూషన్ సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి మాట్లాడదాం. COP27, COP28 రెండు కవర్ చేస్తాం ఇందులో. సో ఇది పార్ట్ 3 ఆఫ్ వీడియోలో వస్తుంది. ఓకే. COP27, COP28 నుంచి పార్ట్ 3 ఆఫ్ వీడియోలో వస్తుంది. పార్ట్ 2 వీడియో అయిపోయింది ఇప్పటికి, రైట్? సో పార్ట్ 3 నెక్స్ట్ దాంట్లో వస్తుంది. టేక్ కేర్.